హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజైతే మరొక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి డియోమలి హిల్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 20 km డిస్టెన్స్ లోనే అయితే ఉన్నదన్నమాట. చూసారా, మొత్తం ఫ్యూయల్ రేట్ పెట్రోల్ వచ్చేసి 102 రూపాయలు 67 పైసలు ఉంది. మన ఆంధ్రాలోనూ అయితే 109 రూపాయలు 110 రూపాయలు దొరుకుతున్నారు. ఇప్పుడు మీరు చూసిందంతా పొట్టంగి విలేజ్ అన్నమాట. ఈ పొట్టంగి విలేజ్ చాలా పెద్దదే ఉంది. సో ఆ తలమలి వ్యూ పాయింట్ కి వెళ్తున్న దారిలోని మనకి సాలూరు నుంచి డిఎంఎల్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మధ్యలోని పొట్టంగి అని ఒక విలేజ్ వస్తుంది అనమాట. ఈ పొట్టంగి అని విలేజ్ దగ్గర నుంచి రతిబలి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది. ఆ రతిబలి వాటర్ ఫాల్స్ ని కూడా ఈరోజు నేను చూడడానికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అదనమాట రతిబలి వాటర్ ఫాల్స్. అక్కడ కొండ మీద ఏదో పెద్ద నేమ్ బోర్డు కూడా చాలా పెద్దది ఉంది. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఏదో పేరు రాసి ఉంది ఇంగ్లీష్లోనే, అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, మొత్తం ఇదంతా లోయ అనమాట. మన వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలోని ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వ్యూ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గలిగబదర్ అని ఏదో రాసి ఉంది ఇంగ్లీష్లోని, చూడండి ఆ కొండ మీద. అంటే అది ఒక విలేజ్ నేమ్ ఏమో అనుకుంటున్నాను. వాటర్ ఫాల్ అయితే ఇదే అనమాట. కిందకి వెళ్ళి చూద్దాం. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. అక్కడ టికెట్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. మరి అంతా తెలీదు, నేనైతే పక్క నుంచి వచ్చేసాను. నన్ను కూడా అతను అడగలేదు. చాలా బాగా డెవలప్ చేశారు వాటర్ ఫాల్ దగ్గర. ఫ్రెండ్స్, ఇదే అనమాట రతిబలి వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు ఇక్కడికి. చాలా మంది టూరిస్టులు వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది చాలా డేంజరే. అక్కడ చూసారా, స్నానాలు చేస్తున్నారు అక్కడ జనాలు. అది అలా చూసారు ఎంత జారుగుందో. చాపరాయిలో ఉందనమాట. అలాగా జారామంటే ఇంక మరి అలా కిందకి వెళ్ళిపోతాం. చాలా డేంజర్. వాళ్ళు కూడా ఆ చివరిని కూర్చొని స్నానం చేస్తున్నారు. చాలా రిస్క్. వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మన ఆంధ్రాలో కూడా ఇలాంటి చాలా వాటర్ ఫాల్స్, ఏడైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ ఎందుకు మరి అసలు పట్టించుకోదు. వీళ్ళు చూడండి, ఇలాంటి చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఎంత చక్కగా డెవలప్మెంట్ చేశారో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలమలి అనే ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి డియోమల్ ఉంది కదా, డియోమల్ దగ్గరలోనే సిమిలిగూడ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర నుంచి అయితే కట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ విలేజ్ దగ్గర నుంచి ఒక 25 km అంత ఉంటుందంట. అది కూడా సేమ్ డియోమలి, మనకి డియోమలి కొండ మీద ఏదైతే వాతావరణం ఉంటుందో సేమ్ అక్కడ కూడా అలాంటి వాతావరణం ఉంటుందంట. నేను డిఎంఎల్ ఇప్పటికీ 8-9 సార్లు వెళ్ళాను. కానీ ఆ ఏరియా గురించి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు రీసెంట్గానే తెలిసిందే ఆ ఏరియా గురించి. నేను ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాను. ఆ వెళ్ళే దారిలోని వెనకతలు చూస్తున్నారు కదా, గలిగబదర్ అని ఒక విలేజ్ అనమాట. దీన్ని, ఈ వాటర్ ఫాల్ని చూపించడం కోసం అయితే నేను ఎలా వచ్చాను ఈ వాటర్ ఫాల్ దగ్గరికి. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే మాత్రం. ఈ వాటర్ ఫాల్ క్లిప్స్ నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు తలమలి వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇది కుందిలి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి డిఎంఎల్ వచ్చేసి 23 కిలోమీటర్లు ఈ కుందిలి జంక్షన్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం తలమలి వ్యూ పాయింట్ కి అయితే స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. ఈ జంక్షన్ దగ్గర నుంచి కుందిలి జంక్షన్ నుంచి వచ్చాం కదా. కుందిలి జంక్షన్ నుంచి రాగానే మనకి ఇక్కడ ఈ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా. బరీ వాటర్ ఫాల్స్, పెందజాం, గిరిమాలి మౌంటైన్ ఉంది కదా. మనం ఇలాగైతే, సారీ దాని పేరు మర్చిపోయాను, తలమలి హైయెస్ట్ పీక్, ఆ వ్యూ పాయింట్కి అయితే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ జంక్షన్ ఇలా వెళ్ళిపోతే కోరాపుట్టు. ఇక్కడ నుంచి కోరాపుట్టు అయితే 20 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఆన్ ది వేలోనే ఉన్నాము. తలమలి మౌంటైన్, పీక్ మౌంటైన్ వెళ్ళే రూట్లోని. ఇక్కడ కూడా మళ్ళీ బోర్డు ఉన్నది, నేమ్ బోర్డు చూడండి. బరీ వాటర్ ఫాల్స్ 45 km అంట. చాలా దూరంలో ఉంది. అదైతే పెందజామ్ అని టేబుల్ మౌంటైన్ అంట. అది వచ్చేసి 18 కిలోమీటర్లు. గిర్లిమల్లి మౌంటైన్ వచ్చేసి టేబుల్ మౌంటైన్, అది కూడా 18 కిలోమీటర్లు. మరి తలమలి మౌంటైన్ అయితే దారి అయితే ఇట్లా చూపిస్తుంది. కానీ దాన్ని అయితే ఎక్కడ మరి మెన్షన్ చేయలేదు, దానికి వెళ్ళే రూటు.
ముందున ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి అడిగేసి వెళ్దాం అనమాట. మనం ఈరోజు వెళ్ళాలనుకున్నది తలమలి మౌంటైన్ పీక్ అనమాట. ఇక్కడ ఓఎస్ఆర్టీసీ వస్తుంది. ఓఎస్ఆర్టీసీ బస్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది మళ్ళీ ట్రైబల్ ఏరియా ఇదంతానా. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా మంచి బస్సు సౌకర్యం అయితే ఉంది విలేజ్లకి. ఓఎస్ఆర్టీసీ సూపర్, బాగా డెవలప్మెంట్ చేశాడు నవీన్ పట్నాయక్. ఆంధ్రాలో ఏటున్నాయి కానీ స్కూళ్ళు, ఒడిస్సాలో ఉన్న స్కూళ్ళు బుర్రపాళ్ళకి డెవలప్మెంట్ చేశారు. మరి ఇది నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ చేసిందో లేదంటే కొత్తగా వచ్చిన బీజేపీ గవర్నమెంట్ డెవలప్ చేసిందో తెలియదు కానీ సూపర్గా ఉన్నాయి. నేను అన్ని విలేజ్లను చూసుకుని వస్తున్నాను. చాలా బాగా డెవలప్ చేశారు స్కూల్స్ని. ఇది నేను ఇప్పుడు తలమలి వ్యూ పాయింట్కి వెళ్తున్నాను కదా, వెళ్ళే దారిలోనమాట ఈ స్కూలు. ఈ చిన్న గ్రామం తలమలి విలేజ్కి, అదే తలమలి వ్యూ పాయింట్కి వెళ్తున్నాను కదా, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోని చిన్న గ్రామం అనమాట. ట్రైబల్ విలేజ్ చూడండి ఎంత చక్కగా ఉందో గ్రామం. చాలా నీట్గా అంటే నీట్గా ఉందన్నమాట. ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేదు, చాలా నీట్గా ఉంచారు గ్రామాన్ని అయితే. మొత్తం దారిలో చూడండి, మొత్తం ఈ కొండంతా ఏవో రకమైన చెట్లు అనమాట. అదొక రకమైన ఫ్లవర్స్, పువ్వుల్లాగా ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా అవే ఉన్నాయి కొండంతా. అలా ఉంది ఇక్కడ వ్యూ పాయింట్. బుర్రపాడు కదా, మనం ఏదో లే లడాక్ వచ్చినట్లయితే ఉంది. చుట్టూ మౌంటైన్స్ అయితే మాత్రం ఎరగదీస్తాయి అనమాట. అమ్మ లొకేషన్స్ అయితే మాత్రం పిచ్చెక్కించేస్తున్నాయి ఇటు సైడ్. మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అంత బాగున్నాయి అనమాట ఇటు సైడ్ లొకేషన్స్. రోడ్లు అయితే మాత్రం పిచ్చగా వేసాడు నవీన్ పట్నాయక్. సూపర్ రోడ్లు అనమాట. భలే అంటే భలే ఉన్నాయి రోడ్లు కూడా. ఇక్కడ నేచరు, గాలి సూపర్గా ఉన్నాయి అనమాట. మంచి ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మాత్రం ఈ నేచర్ని. తలమలి హిల్ మీదకి వెళ్తున్నాం కదా వ్యూ పాయింట్ కి. ఆ వెళ్లే దారిలోనైతే వీళ్ళు మన తెలుగువారే ఇక్కడ రిసార్ట్స్ లాగా, చిన్న క్యాంప్ రిసార్ట్స్ లాగా అయితే రెడీ చేస్తున్నారు. ఒక 10 days లోనైతే రెడీ అయిపోతుందంట. మొత్తం అంతా నేచురల్ గా ఉంది ఇక్కడ. మొత్తం అంతా కర్రలతో చేస్తున్నారు అన్నమాట. చాలా బాగా చేస్తున్నారు. జర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఒక్కొక్క లొకేషన్ ఎరగదీసి పారేస్తుంది అనమాట. అమ్మ జీవితం వస్తుంది దారిలోని. ఎటు చూసినా బుర్రపాడు లొకేషన్స్. ఇదే కానీ రైనీ సీజన్లో కానీ వస్తే ఇంకా బుర్రపాడు తల్లొప్పి వచ్చేస్తుంది అనమాట ఈ లొకేషన్స్ చూసి. అంత బుర్రపాడులాగా ఉన్నాయి ఈ లొకేషన్స్. పిచ్చెక్కించేస్తాయి అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి లొకేషన్స్ మొత్తం.
చూసారా, ఇప్పుడు మనం బ్యూటిఫుల్ తలామలై వ్యూ కొండ వ్యూ దగ్గర అయితే ఉన్నాం అనమాట, హిల్ టాప్ పైన. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ కి అయితే చూస్తున్నారు కదా ఎరకతల తలామలి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. మనం డియోమాలి, అరకు, పాడేరు, లంబసింగి, వనజంగి ఇవన్నీ తోపే ఒప్పుకుంటాను. కానీ అవన్నీ చూసి ఎప్పుడు వెళ్ళిన ప్లేస్లే కాకుండా ఇంకేమైనా కొత్త ప్లేసులు చూడాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి అయితే చెప్తున్నాను, వస్తే పిచ్చెక్కిపోద్ది మీకు, అంత బాగుందన్నమాట. రోడ్లు అయితే ఏ క్లాస్ రోడ్లు. నవీర్పట్నంకి అసలు అతనికి జోహర్ అనకూడదు, సారీ, అతను కాలుకి దండం పెట్టచ్చు. ఎంత అద్భుతమైన రోడ్లు వేసాడంటే అంత అద్భుతమైన రోడ్లు వేసాడు. ఇలాంటి గిరిజన ప్రాంతాల్లోని మన ఆంధ్ర వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు, టూరిజం శాఖ అయితే అస్సలు పట్టించుకోదు. ఏంటండి ఇటు సైడు అక్కడ చూసారా, అక్కడ ఒక చిన్న ఫోటో షూట్ అదొకటి పెట్టారు, ఇక్కడ ఇదొకటి పెట్టారు. నెక్స్ట్ అగండి ఆ కొండ మీద మొత్తం అన్ని ఫోటో షూట్లకి స్పాట్లు అనమాట. చాలా 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 నీట్గా డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ అవన్నీ కాదు కానీ నేచర్ లవర్స్ అయితే పిచ్చెక్కిపోద్ది, అంత బాగుంది. నాకైతే పిచ్చెక్కిపోద్ది ఇదంతా చూసి, చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే మాత్రం. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే మనకి డిఎంఎల్ కూడా ఈ చుట్టుపక్కలే, ఇటు సైడ్ అటు సైడ్ తెలీదు, ఈ చుట్టుపక్కలే ఉంది డిఎంఎల్ కొండ కూడా. అదే ఒడిస్సాలోనే ఎత్తైన శిఖరం అనమాట, అది ఎత్తైన కొండ ఒడిస్సా రాష్ట్రానికి మొత్తానికి. ఎందుకంటే గూగుల్ మ్యాప్లోని 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో చూపిస్తుంది తలామలి వ్యూ పాయింట్ ఇటు సైడ్ అటు సైడ్ను. కాకపోతే వచ్చే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటారు కదా, ఇక్కడైతే ఏ సౌకర్యం లేదు, ఫుడ్ గట్రా ఏమి దొరకదు అనమాట. ఏదైనా మీరు కింద నుంచి తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకుని మాత్రం దయచేసి మళ్ళీ మీతోటే తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడైనా ఏదో గ్రామాల్లోనో బయట ఎక్కడో దూరంలోనే, అదే మీరు వెళ్తున్న హైవే రోడ్లోనే ఎక్కడో పారేయండి, ఇక్కడ మాత్రం పాడు చేయొద్దు. ఎందుకంటే ప్లేస్ చెప్తున్నాను, అసలు ఇక్కడికి మనుషులు తాకిడి చాలా చాలా తక్కువ అనమాట. ఎవరికి తెలియదు ఈ ప్లేస్, ఈ వ్యూ పాయింట్ ఉందని ఎవరికి తెలీదు. చాలా బాగుంది ప్లేసు. వచ్చేవాళ్ళు ఎవరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అయితే కంగాలు చేయొద్దు, నా రిక్వెస్ట్ అది. ప్లీజ్ దయచేసి అలాగైతే చేయకండి. మీతో వచ్చిన చెత్త మాత్రం మీరే తీసుకెళ్ళి కిందనెక్కడ పడేయండి. ఎందుకంటే చాలా చాలా అందంగా ఉంది, 2 కళ్ళు చాలు. అంత లే లడాఖ్లు, కాశ్మీర్లు అక్కడెక్కడికి కాదు, మన చుట్టుపక్కలే ఇంత అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి, ఇవి చూడాలన్నమాట. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ముందుకెళ్ళి వ్యూ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గ్రాస్లాండ్ గుడిసె ఉంది కదా, ఆ గుడిసెకి చాలా మంది వెళ్తుంటారు. అదంత చెప్పుకోదగ్గ ప్లేస్ ఏం కాదు గుడిసె అనేది. ఇది చూడండి, ఈ అమ్మ జీవితం. రోడ్లు కూడా ఏ క్లాస్ రోడ్లు, చక్కగా వచ్చేయచ్చు అనమాట. లొకేషన్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ నుంచి బరి వాటర్ ఫాల్స్ అని 27 km అంట. అది కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ గిరిజనులందరూ ఏదో గ్రామ సభ లాంటిది ఏదో ఏర్పాటు చేసుకున్నారు, మొత్తం అందరూ ఒక దగ్గరకు వచ్చి కూడుతున్నారు అనమాట. నేను ఇందాక ఆ పైనుంచి చూసి వీళ్ళందరూ టూరిస్టులు ఏమో అనుకున్నాను. అసలు టూరిస్టులు అనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరూ ఇక్కడ లోకల్స్ అనమాట. ఈ ప్లేస్ నాకు తెలిసి ఈ ప్లేస్ ఎవరికి అంతగా తెలియదేమో, అయితే ప్రాచుర్యంలోకి అయితే ఇంకా రాలేదు ఈ ప్లేస్ నాకు తెలిసి. అందుకే ఇది ఎంత నీట్గా ఉందేమో, ఎక్కడ ప్లాస్టిక్ కానీ కవర్స్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా ఉందన్నమాట ఈ ఏరియా అంతా. చాలా బాగుంది. వీళ్ళందరూ ఇక్కడ లోకల్గా ఉండే గిరిజనులు అనమాట. నేను వీళ్ళందరినీ చూసి టూరిస్టులు అనుకున్నాను, టూరిస్టులు కాదు. వీళ్ళందరూ ఏవో ఇక్కడ గ్రామ సభలో ఏదో ఏర్పాటు చేసుకున్నారనమాట. ఏదో సమస్య ఏదో వచ్చినట్టుంది, వీళ్ళది ఇక్కడ పరిష్కరించుకుంటున్నారు అందరూ. మొత్తం అందరూ ఒక దగ్గర చేరి, ఏమైందో తెలియదు మరి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయితే నేను ఇందాక అక్కడ తలామలి అని బోర్డు ఉంది కదా, అక్కడ నుంచి ఈ జనాలందరిని చూసి టూరిస్టులు ఏమో అనుకున్నాను. కానీ వీళ్ళందరూ టూరిస్టులు కాదనమాట, ఇక్కడ ఉండే లోకల్ గిరిజనులు అనమాట. వీళ్ళందరూ ఏదో తవ్వు పరిష్కారం కోసం అయితే పెద్దలతో కూడి ఇక్కడ చర్చించుకుంటున్నారు అనమాట. ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నారు చక్కగాన. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికి తెలుగు వచ్చనమాట. ఆ తమ్ముడిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఇతను ఆ తమ్ముడు, మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలోని.
ఇప్పుడైతే ఇక్కడ నేను ఇందాక చూసిన గ్రామస్తులందరినీ ఇక్కడ ఏదో తవ్వుని పరిష్కరించుకుంటున్నారు అందరూ కూర్చొని. ఈ తమ్ముడికైతే ఇక్కడ తెలుగు వచ్చు అనమాట. తమ్ముడు నీ పేరు? సాజ్. ఊరు ఏ ఊరు మీది? తాంకుడ. ఈ కొండ కోసం అంటే అటువైపు కొండ కూడా మనదే. అంటే మీ గ్రామస్తులది? అంటే ఇంట్లో అలా అంటే ఇది మంది అని వాళ్ళు ఏమో మేప్ లో అది ఆర్డర్ చేసుకున్నారు అన్నమాట. అంటే ఇది ఏంటి ఆంధ్ర ఒడిస్సా బార్డరా? అది బార్డర్ కాదండి, అది బౌండరీ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఎలాగైతే పులిమేరలు ఉంటాయి అలాగనమాట బౌండరీ. అంటే మనకి తెలియకుండా వీళ్ళు చేసేసుకున్నారు. ఓకే. అంటే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. మనకు తెలిసింది కాబట్టి మనం వీళ్ళని మీరు ఇలా చేసుకున్నారు మనకు తెలియకుండా అని మనం ఏమో వీళ్ళకి డిసైడ్ చేసుకోవాలని మనం పంపించేసాం. కానీ ఇప్పుడు రాలేదు. ఆ గ్రామస్తులు రాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ గ్రామస్తులా? మన గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా మీ గ్రామస్తులు. ఓకే. మీ గ్రామం పేరు ఏం పేరు తమ్ముడు? తాంకుగూడ అండి. తాంకుగూడ. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి డియోమలి కొండలు ఎటువైపు? డియోమలి కొండలు అయితే ఆ సైడ్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ టూరిస్టులు గట్ట ఎక్కువ వస్తుంటారా తమ్ముడు? టూరిస్టులు గట్ట ఎక్కువగానే వస్తున్నారా? ఓకే ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బైక్ మీద. తెల్లవారి నేను మార్నింగ్ విజయనగరంలోని 9 గంటలు బయలుదేరాను. 9 గంటలు బయలుదేరి పొట్టంగి దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంది. పొట్టంగి దగ్గర ఒక వాటర్ ఫాల్ చూసుకుని ఈ దారిలో లొకేషన్స్ అంతా చూసుకుని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ఆ గ్రామస్తులు రాలేదా? ఇక్కడ చూసి వస్తున్నాడు కింద. ఎవరు? ఆర్ఐ కోరాపుట్ నుంచి సిమ్లిగూడ నుంచి వస్తున్నాడు కింద. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు అనమాట. వస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డిస్కషన్ అయిపోతుంది. ఓకే ఓకే. చిన్న ఊరిలో పెద్ద ఊరిలో ఎక్కడ ఊరు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అక్కడ కనిపించట్లేదు. దగ్గరే. మరి మీరందరూ ఒకే అంటే మీరందరూ కూడా ఒక్క ప్రాంత ప్రజలే కదా, ఎందుకు అలా గొడవ చేస్తున్నారు? అయితే ఈ పేల్స్ కోసం అది ఫీల్డ్ ఉన్నాయి కదా, మనుషులు ఉంటాడు. అవును. ఆ చెట్టు ఉంటాయి. చెట్టు నుంచి అది రాయి పెద్దగా కుప్పలాగా చేసినాము. అక్కడ నుంచి మా ఊరి పేరు అయిపోవాలనుకున్నాము. అది వేరే వాడు అంటున్నాడు ఇది రోడ్డు కదా పాతది. ఆ రోడ్డు నుంచి మాది అది కిందని అంటున్నాం. మేము ఆ చెట్టు నుంచి ఇక్కడ మాది అంటున్నాం. ఓకే. జాగ్రత్తగా చక్కగా గొడవ లేకుండా సర్దుబాటు చేసుకోండి. ఇక్కడ ఇల్లు కడతారు కదా, దూరం వాడు వచ్చేసి ఇక్కడ పడుకోసి తలవారి లెగ్గేసి వెళ్ళిపోతాడు. అందుకోసం ఇక్కడ కొంచెమే కొద్ది వస్తుంది. అవును, ఉపాధి కూడా టూరిజం అలాగా డెవలప్ అవుతే ఉపాధి కూడా వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎలాగ కొటియాకి వెళ్ళిపోవడానికి రూట్ ఏమైనా ఉందా? దేవమాలి కొండ ఉంటాయి కదా, దేవమాలి ఇలా వెళ్ళిపోతే డియోమలి రూట్ వెళ్ళిపోవచ్చు. కుందిలి తీసుకుంటే అయిపోతుంది. పొట్టంగి అవునా? దగ్గర అయితే షార్ట్ కట్. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ తిరగవసరం లేదు. ఓడి అమ్మా. ఓకే ఓకే ఓకే. రోడ్డు బాగానే ఉంటుంది తమ్ముడు? రోడ్డు బాగానే ఉందా? అలాగైతే అలాగే వెళ్ళిపోతాంలే. ఇలాగైతే రోడ్డు చాలా బాగుంది. అవును. అయితే నేను ఎలాగే వెళ్ళిపోతాను. ఈ రోడ్ చాలా బాగుంది. ఓకే 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 తమ్ముడు. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కొండ మీద ఒక చిన్న చెరువు, చిన్న లేక్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఉండే పశువులు అయితే కింద గ్రామాల నుంచి ఈ కొండపైకి వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ తాగి కిందకి వెళ్తాయేమో. ఎందుకంటే మొత్తం ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ఆవులు తిరిగి నచ్చులు అనమాట. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉన్నారా జనాలు, వాళ్ళందరూ పెద్ద గొడవ అయిపోతుంది మరి కొద్దిసేపట్లో. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ వ్యూ పాయింట్, 2 గ్రామాల వాళ్ళు ఈ ప్లేస్ గురించి కొట్టుకుంటున్నారు అనమాట. ఇది మాదంటే మాదని. ఎందుకంటే ఇది ఫ్యూచర్లోని చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఎవ్వరికి తెలీదు.
హిడెన్ ప్లేస్ లాగా అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఎక్కడ కానీ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, మనుషులు తిరిగిన జాడ కానీ ఏమీ కనిపించట్లేదు. కొద్దిగా ఉన్నది అంతే ఈ వ్యూ పాయింట్ దగ్గర. ఇది నెక్స్ట్ అలాగ డెవలప్మెంట్ అవుతుంది, మంచి టూరిజంగా మంచి ఇన్కమ్ సోర్స్ ఇదంతానా అని వీళ్ళందరూ దీని గురించి అయితే కొట్టుకుంటున్నారు అనమాట. అక్కడ కోరాపుట్ నుంచి పోలీసులు, ఆర్ఐ, ఎవరో రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారంట. ఆ తమ్ముడు అయితే ఇందాక చెప్పాడు కదా మీకు, ఇందాక నేను వీడియోలో చూపించిన తమ్ముడు, అదైతే అలా జరుగుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం బుర్ర పిచ్చి అనమాట, మామూలు పిచ్చి కాదు, అంత బాగుంది. నెక్స్ట్ ఆ కింద కూడా చాలా విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు నేనైతే అక్కడికైతే వెళ్ళను కానీ ఇక్కడ ఈ వ్యూ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను. చెప్పాను కదా అదేదో వివాదం, వీళ్ళకి ఏదో వివాదం ఉందని. అక్కడ ఎవరో వచ్చారు గవర్నమెంట్ అఫీషియల్స్, అక్కడ ఏవో చర్చలు అయితే అవుతున్నాయి. నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోద్దేమో ఇక్కడ. మొత్తం అందరూ ఒక్కొక్కడు 2 రోజు చూసుకోదు అన్నట్లు ఉన్నారు ఒక్కొక్కడు. గొడవ అయితే అది కూడా వీడియో తీసి పెడతారు. మనమైతే పారిపోం, వీడియో తీస్తాం అలాంటివన్నీ. చూద్దాం ఎటు జరుగుతుందా. ముందు మనమైతే వ్యూని ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఘాట్ రోడ్లో అయితే లారీ సైడ్కి వచ్చింది అనమాట. అస్సలు ఎక్కట్లేదు, చాలా ఇబ్బంది పడితే ఎక్కుతుంది, బాగా డౌన్లోకి వస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఇక్కడేమో ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి, గ్యాస్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి. ఇవే చాలా రిస్క్. నిజంగా డ్రైవర్ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. చూడండి పాపం లోడ్ తోటి ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు. అయితే